నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎట్ వందన. ఇవాళ వీడియోలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం నుంచి కొన్ని జాబ్‌కి సంబంధించి కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దాన్ని ఫిలప్ చేయడానికి అనమాట మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో, ఆ జాబ్స్ అనేవి ఏంటి? ఈ జాబ్స్‌కైతే మనకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తారనమాట. అన్ని జిల్లాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 299 పోస్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏజ్ విషయానికొస్తే 18-45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. మనకి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కాబట్టి మనకి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి డెఫినెట్‌గా జాబ్ అనేది వస్తుందనమాట. జూన్ 20 కల్లా మనకైతే జాబ్ అనేది గ్యారంటీ అవుతుందండి. సో, 100% కన్ఫర్మేషన్ జాబ్స్ అనమాట. మంచి శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఈ నోటిఫికేషన్ని పేపర్లో ఎప్పుడు వేశారంటే 5/26 డేట్ని అనమాట వేశారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 5/27 నుంచి స్టార్ట్ అయింది. క్లోజింగ్ ఎప్పుడంటే 6/5 వరకు ఛాన్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ 6/9. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది 6/12. మెరిట్ లిస్టు గ్రీవెన్సెస్ ఆన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎంట్రీ అడ్రస్లో గ్రీవెన్సెస్ అనేది 6/14 అనమాట. నెక్స్ట్ మనకి జాబ్ వచ్చేసే డేట్ వచ్చేసి 6/20 కల్లా మనకైతే జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇది కేవలం అనమాట మనము చదువుకున్న దాన్ని బట్టి ఉంటుందంటే మన క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అనేది అయితే ఇక్కడ కండక్ట్ అయితే చేయరండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 7/1 కల్లా మనకి 18 నుండి 45 ఇయర్స్ లేదంటే 50 ఇయర్స్ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్ వరకు ఛాన్స్ ఇచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష నుంచి అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో, ఈ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో జాబ్ చేయాలి అంటే ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఉమెన్ క్యాండిడేట్స్కి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే ప్రిన్సిపల్, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, పీజీటీ, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్, సిఆర్టీ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పిఏటి ఇన్ టైప్ 3 కేజీబీవీఎస్ అనమాట. అంటే వీళ్ళు జాబ్ చేయాల్సింది ఎందులో అంటే కేజీబీవీఎస్ టైప్ 3లో అనమాట వీళ్ళు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు అన్ని జిల్లాల వారంటే 23 జిల్లాలకైతే ఛాన్సెస్ అయితే ఇచ్చారండి. అందులో ఈస్ట్ గోదావరి, బీఆర్ఏ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్కి మినహాయించి అంటే ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోకూడదు అనమాట. వీళ్ళని మినహాయించి మిగతా జిల్లాల వరకు అయితే ఛాన్స్ ఇచ్చారనమాట. సో, ఆంధ్రప్రదేశ్లో అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి పూర్తిగా మెరిట్ బేసిస్ త్రూగా అనమాట తీస్తారనమాట. మన క్వాలిఫికేషన్లో మెరిట్ బేసిస్ త్రూగా తీస్తారు. సో, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 299 వేకెన్సీస్ అనమాట. అందులో ప్రిన్సిపల్ చూసుకుంటే 16, పీజీటీకి 98, సిఆర్టీఎస్ వాళ్ళకి 133 అండ్ పీఈటీస్కి 52 మొత్తంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే 299. ఇవి టోటల్లీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. శ్రీకాకుళంలో 25, 25 కేజీబీవీఎస్లో ప్రిన్సిపల్కి 2 ఉన్నాయి. నెక్స్ట్ మ్యాథ్స్ వాళ్ళకి 2, అలాగా టోటల్ వచ్చేసి సిఆర్టీ టోటల్ 4 అనమాట. నెక్స్ట్ పీవీపీ మన్యం 14, విజయనగరం 26, విశాఖపట్నం 3, అల్లూరి సీతారామరాజు 11, అనకాపల్లి 20 ఇలాగనమాట. మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లారిటీగా డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మనకి మెన్షన్ అయితే చేశారనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి పీజీటీస్కి మన డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయి, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ టోటల్గా పీజీటీస్కి ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా
పైన చూపించాను కదా ఇక సిఆర్టీ వాళ్ళకి, నెక్స్ట్ పీజీటీ వాళ్ళకి ఎన్నెన్ని వేకెన్సీస్, ఏ డిస్ట్రిక్ట్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా క్లారిటీగా మనకు ఒక చార్ట్ రూపంలో అయితే చూపించారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మనం ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించే కాబట్టి మనకి ఇక్కడ ఒక వెబ్ ఐడి ఇచ్చారు, http://kgbvrecruitment.apcfss.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అనమాట టోటల్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ అప్లై జూలీ, మొత్తం 300 రూపీస్ అనమాట అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఏజ్ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 52 ఇయర్స్ వరకు ఉంది ఛాన్స్. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 45 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా అదేవిధంగా ఈ జాబ్స్ అనే టీచింగ్ సంబంధించిన కాబట్టి ప్రతి ఒక్కరూ టెట్లో పాస్ అయి ఉండాలి, టెట్ క్వాలిఫై అయితే అయి ఉండాలి ఫ్రెండ్స్. ఎవరెవరు టెట్ క్వాలిఫై అయి ఉండాలంటే ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు, అదేవిధంగా సిఆర్టీస్ అండ్ పీజీటీస్ వాళ్ళు టెట్ అయితే క్వాలిఫై అయి ఉండాలి. ఎవరైతే పీఈటీస్ ఉన్నారో, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే టెట్ క్వాలిఫికేషన్ అవసరం లేదు అనేది క్లారిటీగా అయితే మెన్షన్ చేస్తారనమాట. అదేవిధంగా మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ పోస్ట్ని బట్టి అర్హత అనేది మారుతుందన్నమాట. ఇక్కడ పీజీటీ వాళ్ళకి చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బీఈడీ ఉండాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా సిఆర్టీ వాళ్ళకి చూసుకుంటే ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ మరియు డిఈడి లేదా బీఈడి అవసరం అని చెప్తున్నారు. నెక్స్ట్ పీఈటీస్కి చూసుకుంటే శారీరక విద్యలో డిగ్రీ లేదా సంబంధిత కోర్సు అర్హత తప్పకుండా ఉండాలని చెప్తున్నారు. ప్రిన్సిపల్ పోస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ మరియు బోధన అనేది అనుభవం అవసరం అంటున్నారు, అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనమాట అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఇంకా క్లారిటీగా చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ వరకు అయితే మస్ట్ పాస్ బీఈడీ ఆర్ ఎంఏ ఎడ్యుకేషన్ అని కూడా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా 50% మార్క్స్ ఫర్ ఓసీస్, 45% బీసీ వాళ్ళకి, 40% ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ వాళ్ళకి అనమాట. మనకి నోటిఫికేషన్లో ప్రతిదీ క్లారిటీగా అయితే మెన్షన్ అయితే చేశారండి. పీజీటీ ఇంగ్లీష్ చేసే వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ ఉండాలి. పీజీటీ హిస్టరీ చేసే వాళ్ళకి ఎంఏ అండ్ హిస్టరీ ఉండాలి. పీజీటీ సివిక్స్ చేసే వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ క్లారిటీగా ఇచ్చున్నారు. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవండి. చదివితే మనకైతే క్లారిటీగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళు చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ తెలుగు ఉండాలి. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ హిందీ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ హిందీ ఉండాలన్నమాట. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ ఇంగ్లీష్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఇంగ్లీష్ అనేది మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి. సో నెక్స్ట్ కేటగిరీస్ వైజ్ అనమాట ఎంతెంత వెయిటేజ్ అనేది తీసుకుంటున్నారు అనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ మ్యాథమెటిక్స్ అయితే కూడా బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అనేది ఉంది. సో మీకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తిగా చదవండి.
ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మెరిట్ క్యాలిక్యులేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ పీజీటీస్ చూసుకుంటే ఎస్ఎస్సి వాళ్ళకి 20% వెయిటేజ్ తీసుకుంటారు. ఎస్ఎస్సి మీద, ఇంటర్మీడియట్ మీద 10%, ఎనీ బ్యాచులర్ డిగ్రీ మీద అయితే 20% వెయిటేజ్ మార్క్స్ అయితే తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఎనీ మాస్టర్స్ డిగ్రీ ఇష్యూడ్ బై ద కాలేజెస్ యూనివర్సిటీస్ అఫిలియేటెడ్ యూజీసీ అయితే 30% ఉంటుంది. బీఈడి ఎంఈ వచ్చేసి 20%, టోటల్ మార్క్స్ వచ్చేసి 100కి అనమాట. క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటేజ్ ఆర్ మెరిట్ అనేది 600కి 450 మార్క్స్ వస్తే వెయిటేజ్ ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తారనేది 15 మార్క్స్ కింద వస్తుంది అనమాట. ఆ విధంగా వాళ్ళు క్యాలిక్యులేట్ అనేది చేసి మనకి మెరిట్ లిస్ట్లో మనకు తీస్తారనమాట. అదేవిధంగా అది ప్రిన్సిపాల్కి, సిఆర్టీ వాళ్ళకైతే కూడా వేరేగా ఇచ్చారు. ఎస్ఎస్సి 20, ఇంటర్మీడియట్ 20, బ్యాచిలర్స్ డిగ్రీ అయితే 30, ఎనీ బీఈడి అయితే 30 అనమాట. అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కలా తీసుకున్నారు. పీఈటీ వాళ్ళకైతే ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి మీద 20% వెయిటేజ్, ఇంటర్మీడియట్ మీద 40, యూజీఈడి, పీఈఆర్ బీపీఈడి మీద 40% వెయిటేజ్ అనమాట. ఇది కూడా టోటల్ వచ్చేసి 100 మార్క్స్ అనమాట. సో ఫ్రెండ్స్ ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తాను ఫ్రెండ్స్. KGBV recruitment.apcfss.in వెబ్సైట్కి వెళ్ళనమాట. అక్కడ మనం ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గేట్వే ద్వారా 300 రూపీస్ ఫీజు చెల్లించి మన పేరు, చదువు వివరాలు, సర్టిఫికేట్స్ అన్నీ అందులో అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటో, సంతకం కూడా అప్లోడ్ చేసి టోటల్ అప్లికేషన్ సబ్మిట్ చేసి కన్ఫర్మేషన్ పేజ్ మన దగ్గర ఉంచుకోవాలండి. సో ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కేవలం ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి మెరిట్ లిస్ట్ ఆధారంగా కదా మనకి ఈ జాబ్స్కి అయితే మనకి సెలెక్ట్ చేస్తారు. మన అకాడమిక్ మార్కులు, అదేవిధంగా అర్హత పరీక్షలు, నెక్స్ట్ టెట్, ఏపీ టెట్ స్కోర్ ఉంటే మనకి కొన్ని జాబ్స్కి అయితే తీసుకుంటారనమాట. ఆ వెయిటేజ్ కూడా తీసుకుంటారు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు జాబ్ అనేది పక్కగా ఇస్తారండి. సో ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి కేవలం ఏపీకి సంబంధించిన జాబ్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్ లోని 23 జిల్లాల వారికి అయితే ఛాన్స్ ఇచ్చారు. ఇంకా కొన్ని జిల్లాలకైతే ఛాన్స్ అయితే ఇవ్వలేదన్నమాట. సో తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి, అప్లై చేసుకోండి, జాబ్ అయితే సక్సెస్ఫుల్గా తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.